ఏపీలోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక టీచర్ అయినటువంటి మహిళ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగింది. ఆమె మన అంగన్వాడీ టీచర్ కాబట్టి విద్యా వ్యవస్థ మీద మంచి పట్టున్న వ్యక్తి కాబట్టి మన అంగన్వాడీ వ్యవస్థకు కొంచెమైనా హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అందరికీ చేరేలా లైక్ చేయండి. ఇక టీచర్ టు హోమ్ మినిస్టర్ అంటూ న్యూస్ హైలైట్ కావడం జరిగింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి నియామకంలో వైసీపీ బాటలోనే తెలుగుదేశం అయితే నడిచింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళిత వర్గాలకు చెందిన మహిళలకే హోంమంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగాలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలైతే చేపట్టారు. ఈమె మొదట ప్రభుత్వ టీచర్గా పనిచేసింది. తర్వాత టీచర్కి రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చి ఈ హోంమంత్రి స్థాయికి ఎదగడం చాలా గ్రేటు. ఒక సాధారణ గృహిణి ఇంత స్థాయికి రావడం మనందరికీ ఆదర్శం. మేడం గారికి ప్రత్యేకంగా మన అంగన్వాడీ కార్యకర్తలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇక చూస్తే నిన్న మహిళలకు రక్షణ కల్పిస్తాం రాష్ట్ర హోంమంత్రి అనిత. భూ కబ్జాలు, దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగాలపూడి అనిత ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హోంమంత్రి అనిత పూజలు చేసి అనంతరం ఈ విధంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మన అంగన్వాడీ కార్యకర్తల యొక్క సమస్యలు కూడా మేడం గారికి తెలిసే ఉంటాయి. ఎందుకంటే టీచర్గా పనిచేసింది కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క వేతనాలు అతి తక్కువ ఉన్న విషయం తెలుసు. వాళ్ళకి పెన్షన్ సౌకర్యం లేదని తెలుసు. గ్రాట్యుటీ ఇవ్వట్లేదని తెలుసు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏ స్థితిలో ఉన్నాయో, మౌలిక వసతులు లేవు అనే విషయం కూడా మేడం గారికి తెలిసే ఉంటుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ పనిచేసినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి తో కూడా కోఆపరేషన్తో పనిచేసి ఈ హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగాలపూడి అనిత గారు కూడా మన అంగన్వాడీ వ్యవస్థకి మంచి న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ అంగన్వాడీ సమస్యలను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు, హోంశాఖ మంత్రి టీచర్ అయినట్టు హోంశాఖ మంత్రి ఈ వంగాలపూడి అనిత గారు అంగన్వాడీ సమస్యలను వారికి వివరించి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తారని చెప్పి ఆశిద్దాం. ఈ విధంగా మహిళలు అనేక రంగాల్లో గొప్ప గొప్ప స్థానాలకు ఎదగడం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మన అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా సరే ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా మొక్కవోని ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుందాం. మన సమస్యలన్నీ ఈ మహిళా మంత్రులు ఖచ్చితంగా తీర్చేలా కృషి చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.